రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఇలా 5 మినిట్స్లో సింపుల్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ చేయండి. హీట్ అయ్యాక అందులో కొంచెం పల్లీలు వేసుకోండి. దాంతోపాటే ఉద్దిబేళ్ళు కూడా కొంచెం వేసుకోండి. అన్నంలో కలిపి తింటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రెండింటిని బాగా వేడి చేసుకోవాలి. శనగపప్పు ఉద్దిబేళ్ళు లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. అంతవరకు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మధ్యలో ఎక్కడ ఆపకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. అప్పుడే మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మూడింటిని బాగా ఫ్రై చేయండి. అప్పుడే ఉప్పులో ఉన్న టేస్ట్ కొంచెం ఆనియన్లోకి అయితే వెళ్తుంది. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ నాలుగింటిని బాగా ఫ్రై చేయండి. అందులోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అంటే మీరు ఎంతమంది ఉన్నారు అనేసి చూసి వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవద్దు. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇలా కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా రుచిగా ఉంటుంది మనం చేసేది. అలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు కరివేపాకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవటం లేదు. ఈ మొత్తం మిశ్రమాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే మాడిపోతుంది. టేస్ట్ అయితే అంత బాగుండదు. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు చల్లార్చేద్దాము. ఇందులోనే చల్లారాక నిమ్మరసాన్ని మనం కొంచెం పిండుకోవాలి. నేనైతే 2 నిమ్మకాయలని పిండుకుంటున్నాను. ఎక్కువ మందే ఉన్నాం కాబట్టి పుల్లగా బాగుంటుంది. మీరు ఎంత పులుపు తినగలరో దాన్ని బట్టి మీరైతే నిమ్మకాయలు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. మీరు ఎక్కువైతే వేసుకోవద్దు, మరి పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు నిమ్మరసాన్ని బాగా పిండేశాక మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అప్పుడే మా అన్నింట్లోనూ టేస్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. బాగా కలిపాక ఇందులో అయితే మనం మిగిలిన అన్నాన్ని తీసుకోవచ్చు, లేదా వేడి వేడి అన్నాన్ని కూడా తీసుకోవచ్చు. ఏం కాదు. నేనైతే అన్నాన్ని వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని మనం తీసుకోవచ్చు. బాగుంటుంది దీని టేస్ట్ అయితే. నేనైతే ఇంట్లో ఏమీ లేవు అన్నప్పుడల్లా నేనైతే ఇదే ప్రిపేర్ చేసుకుంటాను. సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్